హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో కొత్త రెసిపీని అయితే తీసుకొచ్చు. ఏంటా అని చూస్తున్నారు కదా, మష్రూమ్ ఫ్రైడ్ రైస్. మష్రూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మష్రూమ్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మష్రూమ్స్లో విటమిన్ డి ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన హెల్త్కి. అది ఇందులో విటమిన్ డి ఉండడం వల్ల మన బ్రెయిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో విటమిన్ డితో పాటు విటమిన్ D2 కూడా ఉండడం వల్ల మన ఎముకలను కండరాలని బలంగా చేస్తాయి. తయారీ విధానం: ఫస్ట్ మష్రూమ్స్ని మట్టి లేకుండా చాలా శుభ్రంగా హాట్ వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత కూల్ వాటర్లో వేసుకున్నప్పుడు కొద్ది సాల్ట్ వేసుకుంటే మనం కుక్ చేసేంత వరకు అది బ్లాక్గా అవ్వకుండా వైట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మనకి అది వేపుతున్నప్పుడు వాటర్ అనేది బాగా బయటకు వస్తుంది. ఆ వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా ఆయిల్ పైకి వచ్చింది అనుకున్నప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఉప్పు అనేది ఆ ముక్కలకు బాగా పడుతుంది. మరీ డీప్ ఫ్రై చేయకండి, అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఇలా అయితే మనం తినేటప్పుడు ఆ ముద్దగా ఆ ముక్క అనేది తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మష్రూమ్స్ తినని వాళ్ళు ఉంటే తినడానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. కొంతమందికి నాటువి దొరుకుతాయి విలేజెస్లో, వాళ్ళైతే ఇంకా లక్కీ చెప్పాలంటే. ఇలా మొత్తంగా ఫ్రై అయిన మష్రూమ్స్ అన్న ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ తీసుకున్నాం, మీడియం సైజ్ ఆనియన్. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఇందులో వేసే వెజిటేబుల్స్ ఏది కూడా 60% కన్నా ఎక్కువ కుక్ అవ్వకూడదు. మనం తినేటప్పుడు ఆ క్రంచీగా తగిలితేనే మనకు అది అనేది బాగుంటుంది. ఆనియన్ ఫ్రై అయ్యాక 1 కప్పు క్యాబేజీ, 1 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు క్యారెట్, 1 స్పూన్ మిర్చి ముక్కలు చాలా సన్నగా తరిగి వేసుకోవాలి. మీకు స్పైస్ ఇంకా కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి, లేదంటే చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇప్పుడు 60% మాత్రమే కుక్ అవ్వాలి. అవి త్వరగా కుక్ అవ్వడానికి మనం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మష్రూమ్స్లో సాల్ట్ వేసాం, ఇక్కడ వెజిటేబుల్స్లో సాల్ట్ వేసాం. మనం ఇంకా రైస్ వేసాక సాల్ట్ చెక్ చేసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అనేది 60% ఫ్రై చేసుకోవాలి. మనం తినేటప్పుడు క్రంచీగా ఉండాలి ఫ్రైడ్ రైస్ అనేది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంకా నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరైతే నార్మల్ రైస్ అయినా తీసుకుంది. కుక్ చేసుకున్నాక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే వేడి చేస్తే మనకి శుద్ధలాగా అయిపోతుంది. ఇంక ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ కూడా అందులో వేసుకుని ఇంకో 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక మనం ఇంకా ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి. 2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చిల్లీ సాస్, ఇవన్నీ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని, నాకైతే సాల్ట్ 1/2 స్పూన్ పట్టింది రైస్లోకి. ఆల్రెడీ 2 స్పూన్స్ అక్కడ వేసాం కాబట్టి ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా, కిందకి పైకి మొత్తం అదంతా కలిసారు. మీరు 1 more పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడు మంట అనేది హైలోనే ఉండాలి. అలా మీరు తిప్పుతూనే ఉండాలి, అలా వదిలేస్తే కనుక మాడిపోతుంది. ఇంకా చివరిలో కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్, మస్ట్ అండ్ షుడ్. కొత్తిమీర లేకపోయినా పర్లేదు, స్ప్రింగ్ ఆనియన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సింది. అప్పుడే మీకు ఫ్రైడ్ రైస్ అనేది స్ట్రీట్ ఫుడ్ స్టైల్ వస్తుంది. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మరి మీ అందరికీ నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.